హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైలరింగ్ కోర్స్ క్లాస్ 26లో ఈరోజు మనం హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా స్కర్ట్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. నేను క్లాస్ 13లో హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా స్కర్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు నోట్స్ రాసుకోకపోతే ప్లీజ్ ఒకసారి నోట్ చేసుకోండి. ఈ స్కర్ట్ కోసం నేను 2.5 మీటర్స్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ 44 ఇంచెస్ ఉంది, అంటే బిగ్ పన్నా. ఇప్పుడు మనం తీసుకున్న 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్‌ని డబుల్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్యాబ్రిక్‌ని డబుల్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్న తరువాత, ఇప్పుడు మనం ఏదో ఒక కార్నర్‌లో పట్టుకొని ఫ్యాబ్రిక్‌ని డయాగ్నల్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. నేను థియరీ క్లాస్‌లో ఫ్యాబ్రిక్‌ని డయాగ్నల్‌గా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు ఇక్కడ అర్థం కాకపోతే ఒక్కసారి ఆ పేపర్ ఫోల్డింగ్‌ని చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మనం ఈ విధంగా ఫ్యాబ్రిక్‌ని డయాగ్నల్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ మనకి 4 ఫోల్డ్స్ అయ్యింది. ఇది ఓపెన్ సైడ్, ఇది క్లోజ్ సైడ్. మనం ఈ కార్నర్‌లో కోన్ షేప్‌లా ఉంది కదా! ఇక్కడ మనం వేస్ట్ రేడియస్‌ని మార్క్ చేసుకోవాలి. మనం థియరీ క్లాస్‌లో హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా స్కర్ట్ యొక్క డయాగ్రామ్స్‌ని ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూసాం. మీరు మీ మెజర్‌మెంట్ ప్రకారం డయాగ్రామ్స్‌ని డ్రా చేసుకొని, ఆ బుక్‌ని పక్కన పెట్టుకొని, అవి చూస్తూ క్లాత్ మీద ఈజీగా మార్కింగ్ అనేది చేసుకుంటే ఏ కన్‌ఫ్యూజన్ లేకుండా మార్కింగ్ అనేది చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మనం వేస్ట్ రేడియస్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎలాస్టిక్ స్కర్ట్‌ని స్టిచ్ చేసుకుంటున్నాను. ఎలాస్టిక్ స్కర్ట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు వేస్ట్ రేడియస్ యొక్క ఫార్ములా ఏంటంటే, మన హిప్ రౌండ్ ఎంత ఉంటుందో దానికి 4 ఇంచెస్ లూజింగ్ కోసం యాడ్ చేసుకొని, ఆ వచ్చిన వాల్యూని డివైడెడ్ బై 4 చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ మనం 4తో ఎందుకు డివైడ్ చేసుకోవాలి అంటే, మనం ఫ్యాబ్రిక్‌ని 4 ఫోల్డ్స్ చేసుకున్నాం. అందుకే మనం 4తో డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ నా మెజర్‌మెంట్ ప్రకారం హిప్ రౌండ్ 36 ఇంచెస్, దానికి 4 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 40 ఇంచెస్ వస్తుంది. దాన్ని డివైడెడ్ బై 4 చేసుకుంటే 10 ఇంచెస్ వచ్చింది. సో, నా మెజర్‌మెంట్ ప్రకారం వేస్ట్ రేడియస్ 10 ఇంచెస్ వచ్చింది. సో, మనం టేప్‌ని ఈ విధంగా డయాగ్నల్‌గా పెట్టుకొని 10 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని, ఆ కార్నర్స్‌లో మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత, ఇక్కడ మనం స్ట్రెయిట్ లైన్‌ని డ్రా చేయకూడదు. మనం ఈ కార్నర్ నుంచి టేప్‌ని పెట్టుకొని, మనం ఇక్కడ మార్క్ చేసుకున్న ఆ పాయింట్ వరకు ఎంత వాల్యూ వచ్చిందో ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నా మెజర్‌మెంట్ ప్రకారం 13 ఇంచెస్ వచ్చింది. సో, మనం టేప్‌ని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ మనం 13 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా 13 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత, ఇప్పుడు మనం ఆ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తూ ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం వేస్ట్ రేడియస్‌ని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ వేస్ట్ రేడియస్‌కి ఒక లైన్‌ని డ్రా చేసుకున్నాం కదా! దాని కింద నుంచి మనం స్కర్ట్ యొక్క లెంగ్త్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మన స్కర్ట్ యొక్క ఫుల్ లెంగ్త్ ఎంత ఉంటుందో అందులో నుంచి 1.5 ఇంచెస్ బెల్ట్ కోసం మైనస్ చేసుకుని, ఆ వచ్చిన వాల్యూకి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ నా మెజర్‌మెంట్ ప్రకారం ఫుల్ లెంగ్త్ 36 ఇంచెస్ ఉంది. దాంట్లో నుంచి బెల్ట్ కోసం 1.5 ఇంచ్ మైనస్ చేసుకొని, 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకొని, ఇక్కడ నేను 35.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు టేప్‌ని మనం ఈ విధంగా కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ 35.5 ఇంచెస్ దగ్గర లెంగ్త్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తరువాత, ఇప్పుడు ఆ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తూ కిందన ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇది మనకి వేస్ట్ రేడియస్, ఇది లెహెంగా యొక్క లెంగ్త్. ఈ విధంగా మనం డ్రా చేసుకున్న తరువాత, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఆ లైన్స్ మీద కట్ చేసుకోవాలి.
ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత కిందన మనకి వన్ సైడ్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం తగ్గింది. అక్కడ మనం పీస్‌ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనం కట్ చేసుకోగా కిందన పీస్ మిగిలింది కదా! అందులో నుంచి మనం ఈ జాయింట్ కోసం ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ లెంత్ అనేది ఎంత తగ్గిందో చూసుకొని, ఆ లెంత్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకొని మనం కట్ చేసుకొని తీసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఎందుకు పెట్టుకోవాలి అంటే, మనం ఫ్యాబ్రిక్‌ని జాయిన్ చేసుకుంటాం. దానికి మార్జిన్ ఉండాలి కదా! సో, అందుకోసం 1 ఇంచ్ ఎక్స్‌ట్రా అనేది పెట్టుకొని, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్యాబ్రిక్‌ని మనం కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆ పీస్‌ని మనం కిందన జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆ పీస్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు, ఆ పీస్ యొక్క సెంటర్ మన లెహెంగా యొక్క కిందన సెంటర్ 2 ఈక్వల్‌గా వచ్చే విధంగా పెట్టుకొని, మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం పీస్‌ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 సైడ్స్ ఈక్వల్‌గా వచ్చింది. ఈ విధంగా మనం హాఫ్ సర్కిల్ స్కర్ట్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్ట్ కోసం పీస్‌ని కట్ చేసుకోవాలి. దానికోసం మనం ముందుగా స్కర్ట్‌ని కట్ చేసుకున్నాం కదా! దాని యొక్క వేస్ట్ రౌండ్ ఎంత వచ్చిందో ఒకసారి మనం మెజర్ చేసుకోవాలి. టేప్‌ని ఈ విధంగా పెట్టుకొని మనకి వేస్ట్ రౌండ్ ఎంత వచ్చిందో ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నా మెజర్‌మెంట్ ప్రకారం వేస్ట్ రౌండ్ అనేది 21 ఇంచెస్ వచ్చింది. వన్ సైడ్. 2 సైడ్స్ కలుపుకుంటే నాకిక్కడ 42 ఇంచెస్ విడ్త్ ఉన్న ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్‌ని తీసుకోవాలి బెల్ట్ కోసం. బెల్ట్ కోసం ఈ విధంగా ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ అనేది మనం ఇప్పుడే కాలిక్యులేట్ చేసుకున్నాం కదా! మనకి 42 ఇంచెస్ వచ్చింది. సో, విడ్త్ కోసం మనం 42 ఇంచెస్ పెట్టుకోవాలి. అదే విధంగా ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ అనేది 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్ ఎందుకు తీసుకోవాలి అంటే, మన బెల్ట్ యొక్క లెంత్ ఎంత ఉంటుందో దాన్ని ఇంటూ 2 చేసుకొని, ఆ వచ్చిన వాల్యూకి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా మనం బెల్ట్ కోసం 4 ఇంచెస్ లెంత్, 42 ఇంచెస్ విడ్త్ ఉన్న ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్‌ని తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం లెహెంగా యొక్క కింద అంచులు మొత్తానికి పీకో అనేది చేసుకోవాలి. పీకో చేసుకోవటానికి మనం ఈ పీకో ఫుట్‌ని యూజ్ చేసుకుంటే, పీకో అనేది మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని రోల్డ్ హెమ్ ఫుట్ అని కూడా అంటారు. ఇది మనకి మనం మిషన్ కొనుక్కునేటప్పుడు ఇస్తారు. ఒకవేళ మనకి ఇవ్వకపోతే ఇది అన్ని టైలరింగ్ యాక్సెసరీస్ షాప్స్‌లోని అవైలబుల్‌గా ఉంటుంది. ఈ ఫుట్‌ను యూజ్ చేసుకొని మనం ఈజీగా, నీట్‌గా పీకోని చేసుకోవచ్చు. పీకో చేసుకోవటానికి ముందుగా మనం మిషన్ యొక్క ఫుట్‌ని చేంజ్ చేసుకోవాలి. నార్మల్ ఫుట్‌ని రిమూవ్ చేసుకొని, పీకో ఫుట్‌ని ఇన్సర్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం పీకో ఫుట్‌ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకున్న తరువాత, ఇప్పుడు మనం మిషన్ యొక్క సెట్టింగ్స్‌ని చేంజ్ చేసుకోవాలి. మిషన్ యొక్క సెలెక్టర్‌ని సిలో పెట్టుకోవాలి. అదే విధంగా మిషన్ యొక్క స్టిచ్ లెంగ్త్‌ని 2లో పెట్టుకోవాలి. అదే విధంగా మిషన్ యొక్క టెన్షన్‌ని 4లో పెట్టుకోవాలి. ఇక్కడ సెట్టింగ్స్ అనేవి అన్ని మిషన్స్‌కి ఒకే విధంగా ఉండవు. మనం మిషన్ కొనుక్కునేటప్పుడు ఈ విధంగా మనకి ఇన్‌స్ట్రక్షన్ బుక్ అని ఇస్తారు. ఆ బుక్‌లో మన మిషన్‌కి తగ్గట్టు సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఆ సెట్టింగ్స్‌ని చూసుకొని మన మిషన్‌కి తగ్గట్టు మనం సెట్టింగ్స్ అనేవి చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నా మిషన్‌కి తగ్గట్టుగా సెట్టింగ్స్ అనేవి చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫ్యాబ్రిక్‌ని తీసుకొని, ఫ్యాబ్రిక్ యొక్క అంచులని ఫుట్ మధ్యలో మనకి ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్‌లో ఆ ఫ్యాబ్రిక్‌ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం ఆ హోల్‌లో ఫ్యాబ్రిక్‌ని ఇన్సర్ట్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్‌లో చిన్నగా రోల్ చేస్తూ ఫ్యాబ్రిక్ యొక్క చివరి అంచు వరకు మనం ఇదే విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. పీకో అనేది ఆటోమేటిక్‌గా ప్రిపేర్ అయిపోతుంది.
ఈ విధంగా మనం స్కర్ట్ యొక్క కింద అంచుల మొత్తానికి పీకో అనేది చేసుకోవాలి. పీకో అనేది నాకు ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం స్కర్ట్‌కి బెల్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం మనం కట్ చేసుకున్న బెల్ట్ పీస్‌ని తీసుకొని మనం లెహెంగాకి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ లెహెంగా యొక్క రైట్ సైడ్ మీద బెల్ట్ యొక్క రైట్ సైడు వచ్చే విధంగా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మనం బెల్ట్‌ని లెహెంగా చుట్టూ పెట్టుకొని కార్నర్‌లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ లెహెంగా యొక్క రైట్ సైడ్ మీద బెల్ట్ యొక్క రైట్ సైడ్‌ని పెట్టుకోవాలి. అంటే ఆ 2 ఒకే విధంగా ఫేస్ చేస్తున్నట్టు పెట్టుకొని మనం ఆ కార్నర్‌లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం లెహెంగాని, బెల్ట్‌ని కలిపి చుట్టూ కార్నర్‌లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం లెహెంగాని, బెల్ట్‌ని కలిపి ఒక స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం లెహెంగా యొక్క సైడ్ జాయింట్‌ని చేసుకోవాలి. లెహెంగాని సెంటర్‌లో ఫోల్డ్ చేసుకొని సైడ్‌న ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక స్టిచ్ అనేది వేసుకొని లెహెంగా యొక్క సైడ్‌ని జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బెల్ట్ యొక్క టాప్ పార్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం మనం బెల్ట్ యొక్క టాప్ పార్ట్‌లో 1/2 ఇంచ్ దగ్గర ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని, మనం స్టిచ్ చేసుకున్న ఆ లైన్ మీదకి ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని పిన్స్‌తో సెక్యూర్ చేసుకోవాలి. మొత్తం బెల్ట్ చుట్టూ ఈ విధంగానే ఫోల్డ్ చేసుకొని పిన్స్‌తో సెక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా నేను బెల్ట్‌ని ఫోల్డ్ చేసుకొని చుట్టూ పిన్స్‌తో సెక్యూర్ చేసుకున్నాను. మీరు బిగినర్స్ అయితే తప్పకుండా ఈ విధంగా పిన్స్‌తో సెక్యూర్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా పిన్స్‌తో సెక్యూర్ చేసుకోవటం వలన స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా పిన్స్‌తో సెక్యూర్ చేసుకున్న తరువాత మనం మధ్యలో ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌ని లీవ్ చేసుకొని బెల్ట్ చుట్టూ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్‌ని లీవ్ చేసుకోవాలని చెప్పాను కదా! సో, మనం ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌ని లీవ్ చేసుకొని దాని కిందన మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం లెహెంగాకి బెల్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్‌ని లీవ్ చేసుకున్నాం కదా! ఆ గ్యాప్‌లో మనం ఎలాస్టిక్‌ని ఇన్సర్ట్ చేసుకోవాలి. మనం ఎలాస్టిక్ యొక్క విడ్త్ ఎంత తీసుకోవాలి అంటే, మన వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దాంట్లోంచి 2 ఇంచెస్ మైనస్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నా మెజర్‌మెంట్ ప్రకారం వేస్ట్ రౌండ్ 30 ఇంచెస్. అందులో నుంచి 2 ఇంచెస్ మైనస్ చేసుకొని 28 ఇంచెస్ విడ్త్ ఉన్న ఎలాస్టిక్‌ని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక సేఫ్టీ పిన్‌ని యూజ్ చేసుకొని ఎలాస్టిక్‌ని ఇన్సర్ట్ చేసుకోవాలి.
ఈ విధంగా మనం ఎలాస్టిక్‌ని ఇన్సర్ట్ చేసుకున్న తరువాత, మనం ఇప్పుడు ఎలాస్టిక్‌ని జాయిన్ చేసుకోవాలి. ఎలాస్టిక్‌ని జాయిన్ చేసుకునేటప్పుడు మనం ఈ విధంగా పెట్టుకొని జాయిన్ చేసుకోకూడదు. ఎలాస్టిక్‌ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎలాస్టిక్‌ని స్టిచ్ చేసుకున్న తరువాత, ఇప్పుడు మనం ఎలాస్టిక్‌ని లోపలికి పెట్టుకొని, మనం ఎలాస్టిక్‌ని ఇన్సర్ట్ చేసుకోవటానికి అక్కడ గ్యాప్‌ని ఉంచుకున్నాం కదా! ఆ గ్యాప్‌ని కూడా ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఆ గ్యాప్‌ని కవర్ చేసుకున్న తరువాత, మనం ఒకసారి ఎలాస్టిక్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవటం వలన మనకి గ్యాదర్స్ అన్నీ ఈక్వల్‌గా వస్తాయి. ఇప్పుడు మనం ఎలాస్టిక్ అనేది మూవ్ అవ్వకుండా ఉండటం కోసం పైన మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు మనం ఎలాస్టిక్‌ని స్ట్రెచ్ చేస్తూ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం ఎలాస్టిక్‌ని స్టిచ్ చేసుకోవాలి. హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా స్కర్ట్ యొక్క ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.